ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమ వండర్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో మీకు నేను బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చూపించబోతున్నానండి. చాలా బాగున్నాయి. అన్ని ఐటమ్స్ కూడా చాలా తక్కువ బడ్జెట్లో అయితే ఉన్నాయండి. సో ఇప్పుడు చూపించబోయే జ్యువెలరీ ఐటమ్స్ మీకు కనుక నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి. వాటి లింక్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి. ఇందులో ఏంటంటే ఎక్కువ వరకు మనకి ఇయర్ రింగ్స్, ఇంకా చైన్స్, సింపుల్గా బ్రేస్లెట్స్ ఇలాంటివి అయితే ఉంటాయండి. అన్ని కూడా మంచి కలెక్షన్. సో ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయండి. సో ఇంకా నేను కట్టుకున్న ఈ శారీ చూస్తున్నారు కదా అండి, ఇది వచ్చేసి నేను మీషో నుండి పర్చేస్ చేశాను. చాలా చాలా బాగుంది, నాకు బాగా నచ్చిందండి శారీ మాత్రం. సో మంచి మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇలా ఇలా చూస్తున్నారు కదా, మనకి థ్రెడ్తోని లైనింగ్ వస్తుంది, సీక్వెన్స్ వర్క్ అనేది అయితే వస్తుంది. సో ఇలా అయితే ఉందండి. దీనిపైకి వేసుకున్న బ్లౌజ్ మాత్రం అది నా దగ్గర ఉన్న శారీ పైనదే నేను వేసుకున్నానండి. సో ఇలా అయితే ఉంటుంది. నెక్స్ట్ నేను వేసుకున్న ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అన్నిటివి కూడా ఈ వీడియోలో లింక్స్ అనేవి అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. అన్నీ కూడా మీషో నుండి పర్చేస్ చేసినవే వేసుకున్నానండి. ఒక బ్లౌజ్ తప్ప ఇయర్ రింగ్స్, చైన్, ఇంకా వాచ్ అయినా కానీ, ఇంకా ఈ బ్రేస్లెట్ అయినా కానీ, ఏదైనా కానీ నేను ఈ మీషో నుండి పర్చేస్ చేశాను. అన్నిటివి కూడా లింక్స్ అనేవి ఇస్తాను నేను కింద డిస్క్రిప్షన్లో. సో ఇప్పుడు ఆ బ్యూటిఫుల్ జ్యువెలరీ ఐటమ్స్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను. చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. జ్యువెలరీ సెట్ వచ్చేసి ఇదండి. అంటే చైన్ టైప్ ఉంటుంది, చాలా సింపుల్ లుక్లో ఉంటుంది అనేసి అయితే తెప్పించాను నేను ఇది. సో ఇలా అయితే ఉంది, చూస్తున్నారు కదా. ఇలా చైన్ వస్తుందండి మనకి. చైన్ వచ్చేసి దానికి ఇక్కడ కింద వచ్చేసి బీడ్స్ వస్తాయి. ఇది కలర్ వచ్చేసి మనకి అంటే కొంచెం యాంటిక్ లుక్లో అయితే ఉంటుందండి. కంప్లీట్గా మనకి అంటే గోల్డ్ ఫినిషింగ్ కాకుండా యాంటిక్ లుక్లో ఉంటుంది. రెడ్డిష్ అలా అస్సలు ఉండదండి, బాగుంది క్వాలిటీ అంతా కూడా. సో మిడిల్లో వచ్చేసి మనకి ఇలా లాకెట్ టైప్ అయితే ఇచ్చారు. సేమ్ అంటే లాకెట్ ఎలా వచ్చిందో అలానే మనకి ఇలా ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి. ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా అండి, ఇలా అయితే ఉంటాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో చైన్కి కూడా బ్యాక్ సైడ్ చూడండి ఇలా ఉంటుంది. బాగుందండి క్వాలిటీ, అంటే మనకి ప్రైస్కి తగ్గట్టుగా ఉంటుంది. సో ఇవి ఏంటంటే సింపుల్గా మీరు శారీస్ పైకి అలా పెట్టుకోవడానికి బాగుంటుంది. పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. సో ఈ జ్యువెలరీ సెట్ వచ్చేసి పెట్టుకుంటే ఇలా అయితే ఉందండి. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. క్వాలిటీ వైజ్గా బాగుంది, లుక్ వైజ్గా కూడా బాగుందండి. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు. వచ్చేసి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అయితే తెప్పించాను. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగున్నాయంటే, నాకైతే చాలా బాగా నచ్చే డిజైన్. సో ఇదేంటంటే మనకి చుట్టూ అంతా కూడా ఆ డిజైన్ వచ్చేసి ఇలా లైన్స్ లాగా వస్తుందండి. మిడిల్లో వచ్చేసి ఇలా మనకి గ్రీన్ కలర్ స్టోన్ అనేది అయితే వస్తుంది ఇలా. ఇందులో అంటే ఇంకా కలర్స్ కూడా ఉన్నాయండి. నాకు అంటే గ్రీన్ నచ్చి నేను తెప్పించాను, ఇంకా చాలా కలర్స్ ఉన్నాయి. సో మీకు నచ్చిన కలర్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి. ఇవి వచ్చేసి ఇలా ఉంటాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో మనం సింపుల్గా డ్రెస్సెస్ పైకి అలా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, మంచి లుక్ అయితే వస్తుందండి. పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. వచ్చేసి ఇయర్ రింగ్స్ చూస్తున్నారు కదా, చాలా చాలా బాగున్నాయండి. ఇలా అయితే ఉన్న ఇయర్ రింగ్స్ నాకు చాలా బాగా నచ్చాయి, చెప్పాను కదా. సో మనం ఇలా డ్రెస్సెస్ పైకి, శారీస్ పైకి అయినా కానీ పెట్టుకోవచ్చు, మంచి లుక్ అయితే వస్తుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ సెట్ అండి, చాలా బాగుంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. సో మంచి ఫినిషింగ్లో అయితే ఉందండి. ఇది వచ్చేసి ఇలా మల్టీ కలర్స్తోనైతే వస్తుంది. ఇలా 2 లేయర్స్ టైప్ అయితే వస్తుందండి. పైన వచ్చేసి ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది. సో ఇందులో మీరు కలర్స్ చూస్తున్నారు కదా, కలర్స్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చాయండి. ఇందులో మెరూన్, రెడ్, ఇంకా లైట్ ఎల్లో, ఇంకా లైట్ పింక్ కలర్ కాంబినేషన్తోని ఇలా అయితే వచ్చాయి. చాలా బాగుందండి. సో చూస్తున్నారు కదా, సెట్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది. దీనికి బ్యాక్ సైడ్ చూడండి, బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా అయితే ఉందండి. ఇది ఏంటంటే కంప్లీట్గా అంటే మంచి ఫుల్ ఎల్లో గోల్డ్ లా కాకుండా కొంచెం గోల్డ్ కలర్ ఫినిషింగే ఉంటుంది. బట్ ఏంటంటే లైట్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ వస్తుందండి, బాగుంది. సో రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చాయి. ఇందులో కూడా మనకి ఏంటంటే మల్టీ కలర్ స్టోన్స్ అనేవి అయితే వచ్చాయండి. సో దీనికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి, చాలా బాగుంటాయండి. సో సింపుల్గా ఏంటంటే మీరు ఇది ఫ్యాన్సీ శారీస్ అయినా లేకపోతే పట్టు శారీస్ పైకైనా కానీ పెట్టుకోవచ్చు అండి, బాగుంటుంది. సో ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి.
చూడండి పెట్టుకుంటే ఇలా అయితే ఉంది, చాలా బాగుందండి. చెప్పాను కదా లైట్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయితే వస్తుంది, డార్క్ గోల్డ్ కాకుండా. సో మంచి కలర్ కాంబినేషన్లో ఉంది, చాలా బాగుంది క్వాలిటీ కూడా. సో ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నారు కదా అండి, ఇలా మనకి మంచి బిగ్ సైజులో అంటే కొంచెం బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చాయి. ఇలా మంచి లుక్ అయితే ఉంటుందండి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. వచ్చేసి ఇందాక చూపించాను కదా సేమ్ అలానే అంటే అదే గ్రీన్ షేడ్లో కొంచెం లైట్ కలర్లో వస్తుంది ఇయర్ రింగ్స్ అయితే తెప్పించాను. ఇలా అయితే ఉంటాయి, అంటే ఆక్సిడైజ్డ్ అండి. మనకి ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ డిఫరెంట్గా వస్తుంది. మిడిల్లో వచ్చేసి ఇలా మనకి బిగ్ సైజ్ స్టోన్ వస్తుంది, ఇక్కడ కూడా మనకి స్టోన్స్ అనేవి అయితే వస్తాయండి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది, చాలా బాగుందండి. క్వాలిటీ మాత్రం పెట్టుకుంటే కూడా మంచి లుక్ అయితే వస్తుంది. సో ఎలాంటి డ్రెస్సెస్ పైకైనా కానీ మీరు పెట్టుకోవచ్చు, కుర్తీస్ పైకైనా కానీ ఇంకా వెస్ట్రన్ డ్రెస్సెస్ పైకైనా కానీ పేరప్ చేసుకోవచ్చు అండి. ఫ్యాన్సీ శారీస్ అంటే ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇలాంటి శారీస్ పైకే పెట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే వస్తుంది. ఇయర్ రింగ్స్ చూడండి పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా అయితే ఉంటాయి, కొంచెం బిగ్ సైజ్లో ఉన్నాయి, చాలా బాగున్నాయండి క్వాలిటీ అంతా కూడా. సో మీరు అంటే మెడలో ఇలా సింపుల్గా ఏదైనా చైన్ అలా వేసుకొని ఇయర్ రింగ్స్ అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అయితే తెప్పించానండి, చూస్తున్నారు కదా ఇలా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి ఏంటంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఉన్నాయి, ఇంకా అంటే మంచి గోల్డ్ కలర్ ఫినిషింగ్ వస్తే చాలా బాగుంది అనిపించింది నాకు. ఇలా రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఉన్నాయండి. ఒకవేళ మీకు రోజ్ గోల్డ్ కావాలి అనుకుంటే మాత్రం మీరు తీసుకోవచ్చు, లేదు గోల్డ్ ఫినిషింగే కావాలనుకుంటే మాత్రం మీరు పర్చేజ్ చేయకపోవడమే బెటర్ అండి. సో ఇలా అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా మిడిల్లో వచ్చేసి గ్రీన్ స్టోన్ వస్తుంది, చుట్టూ అంతా కూడా మనకి వైట్ కలర్ స్టోన్స్ వస్తాయి. క్వాలిటీ అంతా కూడా బాగుంది, బట్ ఏంటంటే రోజ్ గోల్డ్లో అయితే ఉంది ఇది. ఇలా అయితే ఉంటాయండి 2 బ్యాంగిల్స్. ప్రైస్ వచ్చేసి స్క్రీన్ పైన ఇస్తాను చూడండి, ఈ పెట్టుకుంటే ఎలా ఉంటుందో. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఇలా అయితే ఉన్నాయండి, చూస్తున్నారు కదా బాగున్నాయి. సో రోజ్ గోల్డ్ కావాలి అనుకుంటే మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు అండి. వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ అయితే తెప్పించాను, నాకు బాగా నచ్చింది, ఇది చూపిస్తున్నాను. అంటే సింపుల్గా మనం డ్రెస్సెస్ పైకైనా వెయిట్ పైకైనా పెట్టుకునేలాగా ఉందండి. ఇది ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ సెట్. ఇలా చైన్ వస్తుందండి, చైన్ వచ్చేసి కింద మనకి లాకెట్ చూస్తున్నారు కదా, ఇలా సింపుల్గా నీట్గా వస్తుంది, బాగుంది లాకెట్. సేమ్ ఇలా లాకెట్ ఎలా అయితే ఉందో అలానే మనకి ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చారండి, ఇలా హ్యాంగింగ్ టైప్ వస్తాయి ఇయర్ రింగ్స్ మనకి. చూస్తున్నారు కదా క్వాలిటీ వైజ్ అంతా కూడా చాలా బాగుంది. ఇలా అయితే ఉంటాయి, మీకు నచ్చితే పర్చేస్ చేసుకోండి. నాకైతే చాలా బాగా నచ్చాయి, అంటే ఈ డిజైన్ అంతా కూడా బాగా నచ్చింది. సో ఇవి ఏంటంటే మనము సింపుల్గా శారీస్ పైకైనా పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్ పైకైనా, అంటే ఎలాంటి డ్రెస్ పైకైనా కానీ మనం పెట్టుకోవచ్చు అండి. వెస్ట్రన్ డ్రెస్సెస్ అయినా కానీ ఇంకా కుర్తీస్ అయినా కానీ దేనిపైకైనా కానీ పెట్టుకుంటే బాగుంటుంది, మంచి లుక్ ఉంటుంది. ఇది వేసుకొని చూపిస్తాను మీకు. సో ఈ చైన్ చూస్తున్నారు కదండి, వేసుకుంటే ఇలా అయితే ఉంది, బాగుందండి క్వాలిటీ అంతా కూడా. మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అయితే వచ్చాయి, సో ఇలా హ్యాంగింగ్ టైప్ వస్తాయండి, బాగున్నాయి. సో డ్రెస్సెస్ పైకైనా వెయిట్ పైకైనా కానీ మనం పెట్టుకోవచ్చు, మంచి లుక్ అయితే వస్తుంది. వన్ వచ్చేసి బ్యూటిఫుల్ చైన్ అయితే తెప్పించాను, చూస్తున్నారు కదా ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తోని మనకి ఇలా స్టోన్స్ అయితే వస్తాయండి. అన్ని కలర్స్ కూడా వచ్చాయి, మంచి గోల్డ్ కలర్ ఫినిషింగ్ లో ఉంది. సో ఇక్కడ మీరు లింక్స్ చూస్తున్నారు కదా, ఇలా చాలా లింక్స్ తోనైతే ఉంటుంది, డిఫరెంట్ గా ఉందండి చైన్. సో ఇలా అయితే వస్తుందండి మనకి ఎక్స్టెన్షన్. బ్యాక్ సైడ్ చైన్ కూడా వస్తుంది మనకి ఇలా, చాలా బాగుందండి ఇది మాత్రం. అంటే డ్రెస్సెస్ పైకైనా శారీస్ పైకైనా దేనిపైకైనా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. సో దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా అయితే ఇచ్చారండి, చూస్తున్నారు కదా ఇలా సింగిల్ స్టోన్ వచ్చేసి కింద ఇలా డ్రాప్ టైప్ అయితే ఇచ్చారు, బాగున్నాయి. సో ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తానండి, మంచి క్వాలిటీతో ఉంది ఇది, ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఈ చైన్ వచ్చేసి పెట్టుకుంటే ఇలా అయితే ఉంది, అసలు చూస్తున్నారు కదా ఎంత బాగుందో, మంచి సింపుల్గా నీట్గా అయితే ఉందండి. సో ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చాయి, చైన్ వచ్చేసి ఇలా మల్టీ కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తున్నాను, మంచి క్వాలిటీతో ఉంది ఇది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ చైన్ అయితే తెప్పించానండి. యాక్చువల్గా ఇది మీరు ఎప్పటి నుండో చూస్తూ ఉండొచ్చు ఆన్లైన్లో, బట్ ఏంటంటే నాకు కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఇది ఇలా బీడ్స్ వచ్చేసి కొంచెం ఎక్కువగా అయితే వచ్చాయండి. సో చైన్ వచ్చేసి మనకి ఇలా అయితే ఉంటుంది, ఆక్సిడైజ్డ్ చైన్ అండి, ఇలా మనకి బీడ్స్తోనైతే వస్తుంది. చూస్తున్నారు కదా కింద లాకెట్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది, బాగుంది, క్వాలిటీ అంతా కూడా చాలా బాగుందండి, రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది. సో ఇలాంటివి ఏంటంటే కొన్ని ఖాదీ కాటన్ శారీస్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటి వాటిపైకి వేసుకున్నట్టయితే మంచి లుక్ అయితే వస్తుందండి. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి సేమ్ ఇక్కడ లాకెట్ చూస్తున్నారు కదా, లాకెట్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే వచ్చాయండి, బాగుంది. సో క్వాలిటీ అంతా కూడా బాగుంది, ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు.
సో ఈ సెట్ పెట్టుకుంటే మనకి లుక్ అనేది ఇలా అయితే ఉందండి, చాలా బాగుంది. చెప్పాను కదా, ఇలా ఫ్యాన్సీ శారీస్ పైకి లేకపోతే ఖాదీ కాటన్ అలాంటివి ఉంటాయి కదా అండి, వాటిపైకి కూడా అంటే కాటన్ శారీస్ టైపు అలాంటి వాటిపైకి కూడా పెట్టుకోవచ్చు అండి, మంచి లుక్ అయితే వస్తుంది. సో ఇలా అయితే ఉన్నాయి. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మంచి బిగ్ సైజ్లో అయితే వచ్చాయి. నేను వచ్చేసి బ్రేస్లెట్ అయితే తెప్పించానండి, చాలా బాగుంది. క్వాలిటీ చూస్తున్నారు కదా, మంచి అంటే సిల్వర్ కలర్లో వస్తుందండి. ఇది సిల్వర్ కలర్లో వస్తుంది. ఇది ఏంటంటే జస్ట్ మ్యాగ్నెట్ ఉంటుందండి, జస్ట్ ఇలా మనం ప్రెస్సింగ్ అంతే, ఇలా మనం దగ్గరికి వెళ్ళిపోతే అది ఇలా మ్యాగ్నెట్ అన్నాను కదా, సో ఇలా అయితే ఉంటుంది. చాలా బాగుంది క్వాలిటీ అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇలా మనకి స్టోన్స్తో వస్తుందండి, వైట్ కలర్ స్టోన్స్తోని. సో ఇదైతే మీరు ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే డ్రెస్సెస్ పైకైనా ఇలాంటి ఫ్యాన్సీ శారీస్ పైకైనా దేనిపైకైనా కానీ పెట్టుకోవచ్చు అండి, మంచి లుక్ అయితే వస్తుంది. ఇలా అయితే ఉంది బ్రేస్లెట్, పెట్టుకొని చూపిస్తాను నేను. సో బ్రేస్లెట్ చూడండి, ఇలా అయితే ఉంది, బాగుంది క్వాలిటీ అంతా కూడా. సో ఇలా మనకి సిల్వర్ కలర్లో అయితే ఉంటుందండి, చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. డ్రెస్సెస్ పైకైనా దేనిపైనకైనా కానీ మనం పెట్టుకోవచ్చు, మంచి లుక్ అయితే వస్తుంది. ఇలా వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ చైన్ అండి, అసలు ఎంత బాగుందంటే క్వాలిటీ చూడండి, ఇలా అయితే ఉంటుంది. మనకి కంప్లీట్గా ఇక్కడ చూడండి బ్లాక్ కలర్ బీడ్స్ వస్తాయి, ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ చైన్ టైప్ అయితే వస్తుంది, అలానే గోల్డ్ కలర్ బీడ్స్ వచ్చాయి. ఇలా కింద వచ్చేసి ఇలా మనకి సింపుల్గా ఇలా లాకెట్ అయితే వస్తుందండి, ఇలా స్టోన్ వస్తుంది, మిడిల్లో వచ్చేసి బిగ్ సైజ్ స్టోన్ వస్తుంది, చుట్టూ వచ్చేసి స్మాల్ సైజ్ అయితే వస్తాయి. బాగుంది క్వాలిటీ అంతా కూడా, నాకు బాగా నచ్చిందండి. సో మీకు తెలుసు కదా, ఎలాంటి దానిపైకైనా కానీ మనం వేసుకోవచ్చు, మంచి లుక్ అయితే వస్తుంది. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. సో ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోవచ్చు, నేనైతే రికమెండ్ చేస్తున్నానండి. సో ఈ చైన్ చూస్తున్నారు కదా అండి, అసలు ఎంత బాగుందంటే మంచి లుక్ అయితే వచ్చింది. సో ఇలా మనం సింపుల్గా శారీస్ పైకి వేసుకోవచ్చు, డ్రెస్సెస్ పైకైనా కానీ వేసుకోవచ్చు, మంచి లుక్ అయితే ఉంటుందండి. సో మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి, నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను. మంచి క్వాలిటీతో ఉంది, అలానే తక్కువ బడ్జెట్లో అయితే ఉందండి. వచ్చేసి బ్యూటిఫుల్ బ్రేస్లెట్ చూపిస్తున్నాను చూడండి, ఇదంటే మనకి బ్యాంగిల్ టైప్ వస్తుంది, బాగుందండి క్వాలిటీ అయితే. సో ఇది ఏంటంటే మనకి కొంచెం అంటే రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉంటుంది, ఇలా మనకి 2 లేయర్స్ టైప్ వస్తుంది. పైన వచ్చేసి స్టోన్స్ వచ్చాయి, కింద వచ్చేసి ఇలా డ్రాప్స్ టైప్ అయితే వచ్చాయండి స్టోన్స్తోని, మంచి లుక్ అయితే ఉంది. సో మీరు డ్రెస్సెస్ పైకైనా, జీన్స్, వెస్ట్రన్ డ్రెస్సెస్ దేనిపైకైనా పెట్టుకోవచ్చు, మంచి లుక్ అయితే వస్తుందండి, బాగుంది. సో ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇవన్నీ వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్న ఈ బ్రేస్లెట్ చూస్తున్నారు కదా అండి, చాలా బాగుంది. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇది ఫినిషింగ్ వచ్చేసి మనకి కొంచెం రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో అయితే ఉంటుందండి, చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. సైడ్కి వచ్చేసి మనకి ఇలా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. సో ఇది ఇలా జస్ట్ ప్రెస్ చేయడం అంతే, ఇలా ఉంటుందండి. ఇక్కడ ఫ్రంట్ చూడండి మీరు, ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా స్టోన్స్తో వస్తుంది, ఇక్కడ మిడిల్లో వచ్చేసి లైట్ కలర్ స్టోన్స్ వచ్చాయండి, ఇక్కడ సైడ్కి వచ్చేసి వైట్ కలర్ స్టోన్స్ వచ్చాయి. చాలా బాగుంది బ్యాంగిల్, అంటే మీకైనా కానీ మీ పిల్లలకైనా కానీ ఫిట్ అవుతుందండి. ఇది అంటే కొంచెం స్మాల్ సైజ్లో వస్తుంది, బాగుంది క్వాలిటీ అంతా కూడా. ఇవన్నీ వచ్చేసి నేను వేసుకున్న ఈ పర్ల్స్ సెట్ చూస్తున్నారు కదా అండి, ఇలా సింగిల్ లేయర్లో వస్తుంది, బాగుందండి, అసలు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, పైన వచ్చేసి సింగిల్ స్టోన్ వస్తుంది, కింద వచ్చేసి ఒక సింపుల్గా ఒక పర్ల్ అనేది అయితే ఇచ్చారు. ఇలా బాగుందండి, అంటే ఇలా మనం మంచి ఫ్యాన్సీ శారీస్ పైకి పెట్టుకోవచ్చు, డ్రెస్సెస్ పైకైనా కానీ బాగుంటుంది, మంచి క్వాలిటీతో అయితే ఉందండి. చూస్తున్నారు కదా, ఇలా అయితే వస్తుంది. వచ్చేసి ఇప్పుడు నేను పెట్టుకున్న వాచ్ చూస్తున్నారు కదా అండి, వాచ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇది కూడా మనకి కొంచెం రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో ఉందండి, బట్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ అయితే ఇంకా బాగుండేది. సో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ మిడిల్లో అంతా కూడా మనకి స్టోన్స్ అనేవి వచ్చాయి, ఇలా మనకి కొంచెం చైన్ టైప్ వస్తుందండి, అంటే కొంచెం బిగ్ సైజ్లో మనకి చైన్ టైప్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి ఇలా స్టోన్స్ అనేవి అయితే వచ్చాయి, బాగుంది. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఉంటుంది. సో ఈ బ్రేస్లెట్ వచ్చేసి పెట్టుకుంటే ఇలా అయితే ఉందండి, చాలా బాగుంది అసలు క్వాలిటీ అంతా కూడా. అంటే మనం హ్యాండ్ కిందకి వేసి డ్రాప్స్ అనేవి ఇలా తెలుస్తాయి, బాగుంది ఇది. సో నేనైతే 100% రికమెండ్ చేస్తున్నాను, మీకు నచ్చినట్టయితే పర్చేస్ చేసుకోండి. సరే కదా అండి, మీషో అని తెప్పించిన బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా. సో మీకు ఎవరికైనా ఏదైనా నచ్చినట్టయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు, కింద డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇచ్చానండి, ఆ లింక్స్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్నీ కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.